హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ గ్లోరీ. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మేము ఇలాగే చేసుకుంటాం ఇంట్లో, సో మీకు కూడా చూపించాలనుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి. ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు, 7 to 8 గార్లిక్ క్లోవ్స్ బాగా తీసుకొని బాగా వేయించుకోండి. తర్వాత పెద్ద టొమాటో ఒకటి తీసుకొని ఇది కూడా పెద్ద ముక్కలు చేసుకొని బాగా వేయించుకోండి. మీకు ఉప్పు ఎంత కావాలో తగినంత వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. సో ఇప్పుడు మూత తీస్తే ఇలాగ బాగా మగ్గిపోయింది. సో నేను ఇప్పుడు పుదీనా లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇలాగ జిప్లాక్ కవర్లో బాగా కడిగి పెట్టేసుకుంటే ఒక వారం రోజులైనా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. సో నేను అలాగే చేశాను. సో ఫ్రెష్గా ఉంది. దీన్ని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. సో ఇలాగ బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. సో మిక్సీకి పట్టేశాను. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక్క రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, పప్పు అన్నీ నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పుదీనా మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాంట్లో వేసేసాం. పుదీనా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.